ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేయడానికి లేట్ అయితే అయిపోయింది. సో అందుకే ఈరోజు టైంకి అయితే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. సో అదే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది స్టవ్ కట్ అవన్నీ క్లీన్ చేయక. పాలు పొంగి ఇంకా నూనె వస్తువులు అవన్నీ చేసినప్పుడు మనకి వాల్ స్టిక్కర్ ఏదైతే ఉందో అది కొంచెం జిడ్డు పారిపోతుంది. అది ఎక్కువ జిడ్డు పారిపోతే కష్టం అనమాట. సో అందుకే ఇంకా కొంచెం నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నా. వాటర్ సోప్ వేసేసి నీట్గా వాష్ చేసేస్తున్నా అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ మినప్పప్పు అయితే మార్నింగ్ నానబెట్టి వెళ్ళిపోయాను అనమాట, ఇడ్లీ బ్యాటర్ వేద్దామని చెప్పేసి. సో అది ఇడ్లీ బ్యాటర్ నేను ఈ మధ్య కొంచెం తక్కువ అయితే తీసుకొస్తున్నా, ఇడ్లీ రవ్వ అండ్ ఉప్పుడు బియ్యం ఉన్నాయి, కానీ అవి దాంతో పిల్లలు ఇడ్లీ తినడం లేదనమాట. ఐ మీన్ దానిపైన క్లాత్ కానీ అట్లా ఉంటే నీట్గా వస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటాయి. సో అందుకే వడ వేయడానికి అని చెప్పేసి ఇంకొంచెం పప్పు అయితే నానబెట్టేసా. నెక్స్ట్ డే మార్నింగ్ వడ వేసేద్దామని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ ఇంకా లోపల అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత బయటకైతే ఇంకా బయట కూడా క్లీనింగ్ అయితే డే బై డే అట్లా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా చెట్లకి కొన్ని వాటర్ అయితే ఎక్కువ వేస్తూ ఉండాలి. అందులో మన దగ్గర ఉన్న మొక్కలు కొంచెం తక్కువే. ఇప్పుడు సమ్మర్ కదా, హీట్ ఎక్కువ. చలికాలం మటుకు ఎండ రాదు, కానీ ఎండాకాలం మటుకు ఆవిరి బాగా వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజు మొక్కలకైతే నీళ్ళు పోస్తుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ పిట్టల కోసం కొన్ని గింజలు వేస్తూ ఉంటా, దాంతోపాటు వాటర్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో అవి రెగ్యులర్గా షిట్ వేసి వెళ్తూ ఉంటాయి కాబట్టి డైలీ క్లీనింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ రాగానే ఒక్క నిమిషం కూడా అట్లా కూర్చోడానికి నాకు టైం అయితే ఉండదు. 6 అయిపోతుంది నేను రావడమే. ఇంకా అప్పుడు కొంచెం పాలైతే తీసుకొని వస్తాం కదా, ఆ పాలైతే ఇంకా నేను అప్పటికప్పుడు కాచి చల్లార్చిన తర్వాత మీగడైతే తీస్తున్నా. ఒక 1 వీక్ నుంచి మీగడైతే తీయట్లేదు. సో అంటే పాలు పిల్లలు ఏం చేస్తున్నారు, నైట్ కాబెట్టేస్తున్నారు, తాగేస్తున్నారు, ఆ మీగడ కూడా తినేస్తున్నారు అనమాట. సరేలే ఎట్లయినా ఇంకా పిల్లలు తినేస్తారు కదా, ఇంకా తీసినా ఒకటే అట్లా తిన్నా ఒకటే కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడైతే కొన్ని పాలు అయితే కాబెడుతున్నా, ఎందుకంటే పిల్లలు ఆకలేస్తుందన్నారు. మార్నింగ్ కొంచెం రైస్ తక్కువ చేస్తున్నా అనమాట. ఎందుకు మార్నింగ్ది ఈవినింగ్ పెట్టడము, అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే పాలు కాచి పిల్లలకి బూస్ట్ అవన్నీ వేసి ఇచ్చేద్దామని పాలు అయితే కాస్తున్నా. వచ్చేటప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం పెద్దగా బాగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఆనియన్స్ తీసుకొని వచ్చాను అనమాట. అవి కొంచెం పై పొట్టు అవన్నీ తీసేసి వాడుకోవడానికి మటుకు కొంచెం తీసి పెట్టేసుకుంటా, మిగతావన్నీ గాలికి వేసేస్తాను అనమాట. అది కొంచెం మనము గాలి పార్చకుండా అట్లే పెట్టున్నాం అనుకోండి, పాడైపోతాయి ఆనియన్స్. సో ఇంత పెద్ద సైజువి ఒక్కటి తీసుకుంటే చాలండి. నాకు కొంచెం అంటే పోపులోకి కూడా వాడుతూ ఉంటాను, పోపులోకి చిన్నవి తీసుకున్నా. అండ్ కర్రీస్లోకి అట్లా తీసుకున్నప్పుడు 2-3 కట్ చేయాలంటే మటుకు కొంచెం టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా పెద్దవి కొన్ని తీసుకున్నా. అవి ఇట్లా నేను దీంట్లో పెట్టేసి మొత్తం పై పొట్టంతా తీసేయకూడదు, పై పొట్టంతా తీసేస్తే ఆరిపోతుంది అనమాట స్కిన్ మొత్తము. సో అందుకు ఇంకా కొన్ని అయితే తీసి పెట్టేసుకుంటున్నా, మిగతావి అక్కడ కింద పోసేస్తే సెల్ఫ్లో ఆరుతూ ఉంటాయి అనమాట. అండ్ ఈ ఆనియన్స్ అన్నీ వంటింట్లో అయితే మగ్గిపోయి త్వరగా పాడైపోతాయి. సో అందుకే నేనైతే ఇక్కడ పెట్టను అనమాట. అండ్ పాలు కాచే ముందు ఫస్ట్ నేను వాటర్ వేసి వాటర్తో కాగబెట్టిన తర్వాత హాట్ వాటర్ తీసేసిన తర్వాత నేను పాలు పోసి కాస్తాను అనమాట. ఎందుకంటే పాలు ఎక్కడ విరిగిపోతాయో అని చెప్పేసి, అంటే కారం అట్లా పడి ఉంటుంది కదా. సో పాలు విరగకుండా హాట్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత పాలు పోసి కాగబెడతాను అనమాట. ఫ్రైడే కోసం కొన్ని పాలు అయితే తీసి పెడదాం అనుకున్నా, కానీ పిల్లలు తాగిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్న మనకి టీ కావాలి కాబట్టి ఇంకా నేను కొన్ని పాలు అయితే తీయలేదు. ప్యాకెట్ పాలు అయితే తీసుకొద్దాం అనుకున్నా, ఎందుకంటే మనం అంటే స్వీట్ చేయడానికి ప్యాకెట్ పాలు బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఈ ఆనియన్స్ తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఒక విండో అయితే ఓపెన్ చేసి ఉంటాను. అంటే పూర్తి ఓపెన్ ఉండదు, బట్ దానికి జాలి అట్లా వేసి ఉంటాం కాబట్టి అట్లా గాలి పారుతూ ఉంటే కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి ఆనియన్స్. సో అందుకు. అండ్ నైట్ డిన్నర్లోకి ఈరోజు పాలకూర తాలింపు అయితే పెడుతున్నా. సో పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఏదైనా సరే ఉల్లిపాయ ఉంటుంది కదా మనకి, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు అవన్నీ ఉల్లిపాయ చట్నీ చేస్తాం కదా ఆబ్వియస్లీ. సో అలాగే ఉల్లిపాయ చట్నీ లాగా చేసేసి ఈరోజు నైట్ డిన్నర్ కోసం రైసు పాలకూర తాలింపు అయితే పెట్టేస్తున్నా. ఇదైతే కొంచెం రైస్లోకి కూడా వస్తుంది అండ్ చపాతీలోకి కూడా వస్తుంది అనమాట. సో రెండిట్లోకి యూస్ అవుతుంది అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేస్తున్నా ప్రస్తుతానికి. సో అంటే ఇప్పుడు చపాతీ అవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే కదా,
మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు స్టవ్ క్లీన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి ముందు రోజుకి మటుకు కొంచెం పని తక్కువ ఉండేలాగా చూసుకుంటా. ఈ పని నెక్స్ట్ డే అంటే థర్స్డే వచ్చిందంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఇంకా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందేమో, ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి నేను నైట్ కూడా నిద్ర పట్టదనమాట. మార్నింగ్ లేస్తానా లేదా, లేకపోతే త్వరగా అవుతుందా లేదా. దట్టు ఆఫీస్కి టైం అసలు సరిపోవట్లేదండి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకోవాలి అన్నా కూడా పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ నాకు ఒక 5 మినిట్సే నేను టీ బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఇంటి వర్క్ అంతా చేసుకునే లోపు టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. అందుకే నాకు కొంచెం మార్నింగ్ టైం ఫ్రైడే మార్నింగ్ వచ్చిందంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. దానికి తోడు స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకోండి, కళ్ళు తిరగడము లేకపోతే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే కొంచెం పని తగ్గించుకుందామని చెప్పేసి నైట్ రైస్ అండ్ మొన్న పెట్టిన కొత్త చింతకాయ, దీంట్లో చింతపండు టమాటా ఏదైనా వేసుకోవచ్చు. పాలకూర తాలింపు వేసేటప్పుడు దాంట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటారు. బట్ నేను కొత్త చింత తొక్కు చేసున్నాను కదా, అది నేను కొంచెం యాడ్ చేస్తున్నా, బాగుంటుంది అని చెప్పేసి. దీంట్లో ఎక్కువ ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కారం, పసుపు అండ్ చింతకాయ తొక్కు అవి వేసేసి ఉల్లిపాయ కారం కూడా నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఫస్ట్ అయితే అంత పని చేసి వచ్చిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి రావాలని చెప్పేసి, అండ్ నాకు టీ అయితే ఈవినింగ్ టైం ఉండదులేండి, 7-7:30 అయిపోతుంది కాబట్టి ఇంకా నేను టీ అయితే ఏం తీసుకోను, ఓన్లీ మార్నింగ్ టైం ఒక్కటే తీసుకుంటా. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే చేస్తాను పూజ. సో ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ పచ్చడి అయితే మిక్సీ పట్టేస్తున్నా. సో ఉల్లికారము బాగుంటుంది. మనం ఇట్లాంటివన్నీ ఫ్రైలన్నీ మనము ఇట్లా ఐరన్ కడాయి ఉంటుంది కదా, ఐరన్ కడాయిలోనే చేసుకుంటే బెస్ట్ అండి. ఇలాంటిది ఐరన్ బాగానే ఉంది. అది ఏమైందంటే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఫ్రైడ్ రైస్ అట్లా అడుగుతుంటారు కదా, అక్కడ అట్లాంటి దాంట్లోనే బాగా వస్తుంది అనమాట మనకి చేయడానికి. అందుకే నేను అది తీసుకెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టేసా, పెద్దగా ఉంది. ఇనుము ఎప్పుడైనా సరే మనం వాడుతూ ఉండాలండి, వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి అది మంచిది కాదు. సో ఇనుము ఎప్పుడైనా వాడుతూ ఉండాలన్నమాట. అందుకే ఒకటైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా. దోసపెన్నం కూడా నా దగ్గర 2 ఉండే. సో రెండిట్లో ఒకటి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేసా, ఒకటి నేను వాడుకుంటున్నాం. ఇనుము ఎప్పుడైనా వాడుతూ ఉంటేనే బాగుంటుంది, వాడకుండా పెట్టకూడదు అసలుకి. సో ఇప్పుడైతే నేను ఇదైతే సరిపోతుందండి నాకు. అక్కడ పెద్దగా ఉంది, ఒకవేళ అక్కడ ఎవరైనా వచ్చినా కూడా యూస్ అవుతుంది, పెద్దగా ఉంది కదా అని చెప్పేసి. సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటుంది చూడండి, అంత పెద్దగా ఉందన్నమాట అది. సో ఇక్కడైతే నేను ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి ఇంక ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, అంటే ఒక 3 tablespoon వేసుకున్న ఆయిల్, దీంట్లో జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయ పట్టాం కదా మనం మిక్సీ. సో అది కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అట్లా ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం, చింతతొక్కు అవన్నీ వేసేసి మంచిగా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయ చట్నీ బాగా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మనకు ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది. ఈ పిల్లలు ఏంటంటే మనం లంచ్ టైంలో ఇట్లాంటివి రెసిపీస్ ఏమన్నా పెట్టామనుకోండి, అవి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసి వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఆయిల్ ఫుడ్ అట్లాంటివి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇంటి ఫుడ్ నచ్చదు కానీ ఫ్రెండ్స్ తెచ్చుకున్న ఫుడ్ అయితే బాగా నచ్చుతుంది వాళ్ళకి. సో ఇట్లా ఆకుకూరలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దగ్గరుండి మరీ కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటాను అనమాట. దానికి నేను ఇంకా వెరైటీస్ చూసి చేస్తూ ఉంటాను. అయినా సరే పిల్లలకి నచ్చదు, ఆకుకూరలు కదా, అందుకే నచ్చదనమాట. హెల్త్కి బాగా చేసేటివి ఏవి నచ్చవులే అనుకోండి. సో ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదు, కానీ ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. అంటే కొంచెం బ్లడ్ తక్కువ ఉంది నాకు, సో కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తినమన్నారనమాట. సో అందుకే నేను ఆకుకూరలు ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆకుకూర వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇలా మగ్గిపోతుంది దగ్గరగా. సో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ మొత్తం పీల్ చేసుకున్నాక తీసేస్తే పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేంట్లో అయినా బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా వేరే ఏం మసాలాలు అవసరం లేదు. కావాలంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పల్లి పొడి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ప్రస్తుతానికైతే నేను ఇట్లాగే ట్రై చేస్తాను, తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా సరే. సో రైస్లో బాగా కలుపుకొని తినొచ్చని. అండ్ దీనికి తోడు కాంబినేషన్ పాపడ్ అయితే వేసుకున్నా. ఎగ్ వాడట్లేదు, ఎగ్ వద్దని చెప్పేసి. చెప్పుకోలేని కష్టం వచ్చింది, అదేమిటంటే అతనికి నలుగురు. ఈవినింగ్ నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. సో ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నా, యాక్చువల్లీ మార్నింగ్ బ్లాగే షేర్ చేస్తుంటాను కదా, ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్